ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 26వ మాట. మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. దేవుడి మాట చాలా. నీకు మరలా న్యాయాధిపతులను ఇస్తాను, మరలా ఆలోచనకర్తలు ఇస్తాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ భయపడద్దు సహోదరుడా, సహోదరి. నీతిగల పట్టణమని నమ్మకమైన నగరమని నీకు మరలా పేరు పెట్టబడిన. నీకు కొత్త పేరు నీకు పెడుతున్నాడు ప్రభు వారు. నీకు న్యాయాధిపతులు లేరని చింతించొద్దు, నీకు న్యాయకర్తలు లేరని చింతించొద్దు, నీకు ఆలోచనకర్తలు లేరని చింతించొద్దు. ఆయన పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకు న్యాయం తీర్చడానికి, నీ పక్షాన వాదించడానికి, నీ పక్షాన పని చేయడానికి, నీకు ఆలోచన చెప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప ఆలోచనకర్తలను, న్యాయాధిపతులను నీకు మరలా నియమించి నీకు నీతిగల గృహము, నీతిగల పట్టణము, నీతిగల మనిషి, నమ్మకమైన విశ్వాసి, నమ్మకమైన సేవకుడు, నమ్మకమైనటువంటి దేవుని మాటలని నీకు చెప్పబడను. దేవుడు ఈ వాగ్దానం బట్టి స్తుతించి ఆరాధించును గాక. యేసు నామములో ఆమేన్.